హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి కొత్తగా లాంచ్ అయిన న్యూ మోడల్ ఒకటి వచ్చింది మన దగ్గరికి. అది వివోలో Y58 5G. ఇది వివో Y56 సక్సెసర్ వచ్చేసి మనకు వివో Y58 తీశారు. ఇది ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ముందుగా దీంట్లో కంటెంట్ ఏమి వచ్చాయో చూద్దాం. ముందుగా సీల్ అయితే బ్రేక్ చేద్దాం. ఓకే, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మొబైల్ అనేది చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక రేపర్లో చుట్టి మొబైల్ ఉంది, దాని పక్కన ఉంచేసి బాక్స్ వచ్చింది, దాని పక్కన పెట్టేసి చూస్తే మనకి ఒక ఎప్పట్లాగానే ఒక TPU కేస్ ఇచ్చారు ప్లేన్ది. నెక్స్ట్ వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్. దీంట్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ జరిగింది. దాంతోపాటుగా మనకు C టైప్ కేబుల్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు అయితే మొన్న అన్బాక్స్ చేసిన 10,000 బిలో ఫోన్లో అయితే వివో వాళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. దీంట్లో మరి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే అన్నిటినీ పక్క నుంచి ఒకసారి మొబైల్ని అయితే తీసి చెక్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఒక్కసారి ర్యాపర్ నుంచి తీయగానే ఇది వచ్చేసి లుకింగ్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి, ప్రీమియంగా. ఇది దీనికైతే డ్యువెల్ ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. మనకు పైన సైడ్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సైడ్కి వచ్చేసి వాల్యూ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటను, బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గిల్ అండ్ టైప్ సి పోర్టు. దాంతోపాటు మనకు దీంతో 3.5mm జాక్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సిమ్ టూల్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మొబైల్ ఆన్ చేయగానే మనకైతే వివో 5G అని పడింది. ఒకసారి మనకు బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పౌచ్లో పెట్టి చూస్తే అయితే లుక్ అయితే ఏం పడట్లేదు పౌచ్ చేసినా కానీ, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గానే ఉంది. కాకపోతే కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అది కొంచెం ఎల్లోయిష్గా అయిపోతుంది. మనమైతే కొంచెం బెటర్ పౌచ్ తీసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి అయితే దీని సిమ్ కార్డ్ ట్రేను తీసి చూద్దాం. దీని సిమ్ కార్డ్ ట్రేను తీసి చూసినట్లయితే దీంట్లో 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. కానీ ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు అయితే పెట్టుకోరాదండి. ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది అయితే మనకు ఒకే వేరియంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 8GB 128GB. దీనికైతే ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం 1TB వరకు సపోర్ట్ చేస్తుందండి ఈ ఫోన్ వచ్చేసి. అలాగే ఈ మొబైల్లో ఉన్న ఫీచర్లు ఒకసారి చూసేద్దాం. ముందుగా మొబైల్ డిస్ప్లే 6.72 ఇంచెస్ డిస్ప్లే అండి. ఇది LCD డిస్ప్లే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుందండి మనకి. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారండి. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది. మనకు వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.0తో ఉంటుంది. ఇది మెమరీ ఎక్స్పెన్షన్ వచ్చేసి మనకి 1TB వరకు మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్టెండ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్ కెమెరా వచ్చేసి దీనికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి మనకు 2 మెగాపిక్సెల్ ఉంటుందండి. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ వస్తుందండి. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మనకు తొందరగా ఛార్జ్ అవుతుంది, అలాగనే లేట్గా డిశ్చార్జ్ అవుతుంది. ఇదైతే ఎక్కువ లాంగ్ రన్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఒక్కసారి ఛార్జ్ పెట్టుకుంటే మళ్ళీ మార్నింగే పెట్టుకోవచ్చు. ఇదైతే కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 2 కలర్ వేరియంట్లో లభిస్తుంది. ఒకటి వచ్చేసి హిమాలయన్ బ్లూ, ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన మొబైల్ అనమాట. ఇంకొకటి వచ్చేసి సన్ బేస్డ్ గ్రీన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఒకసారి నేను పక్క నుంచి మొబైల్ బాక్స్ పైన చూస్తే మీకు కలర్స్ అనేటివి అవపడతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో 6000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల ఫోన్ వెయిట్ అనేది 199 గ్రామ్స్కి వెళ్ళిపోయిందండి. కొంచెం ఛార్జింగ్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుందండి. ఇంకా దీంట్లో కూల్ ఫీచర్ వచ్చేసి ఇంత బడ్జెట్లో వచ్చిన ఫోన్కి కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడైనా మూవీస్ ఎక్కువ చూసినప్పుడు కానీ, లేకపోతే గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎటువైపు నుంచి వచ్చే శబ్దాలు అటువైపుగా క్లారిటీగా వినపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.